మొన్ననే థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు కదా ఎగ్జిబిటర్లంతా. అయితే దాని మీద ఏపీ డిప్యూటీ సీఎం, నేను సినిమాల కోసం ఇంత ఆలోచన చేస్తే నా సినిమా రిలీజ్ అప్పుడే మీరు బంద్ ప్రకటించారు, మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు చాలా కృతజ్ఞతలు, ఇప్పటి నుంచి పరిణామాలు వేరే ఉంటాయి అని కొత్త రూల్స్ చెప్పిండు కదా. ఇక దాని మీద ఆర్ నారాయణమూర్తి కాక మస్తు గరమైండు. అసలు థియేటర్ల బంద్ అని ఎవరు ప్రకటించలే, బంద్ ఉంటే 3 వారాల ముందే ప్రకటిస్తారు. ఇదేం చక్కగా తెలుసుకోకుండా నా సినిమా హరిహర వీరమల్లు మీదనే కావాలని కుట్రలు చేస్తారని తెలిసి తెలియకుండా ఎంత వస్తాంత స్వయంగా పవన్ కళ్యాణ్ అనుడు కరెక్ట్ కాదు అని మాట్లాడిండు మూర్తన్న. మరి పవన్ కళ్యాణ్ కావాలని క్లారిటీ లేకుండా అట్లా మాట్లాడిండా, థియేటర్ల బంద్ ప్రకటించిర్రా లేదా, ఇలా ఎవరు కరెక్టో ఎవరు కాదో తెలియదు గానీ ఎగ్జిబిటర్లు పెట్టిన చిన్న అగ్గి పెద్ద మంట అయ్యే కూర్చునే తట్టు కొడుతుంది కదా అని అంటుర్రు నెట్ జనాలంతా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమన్నంటే జన సైనికులు ఆయన ఫ్యాన్స్ ఊకోరు కదా, మరి రచ్చను ఎంత దూరం తీసుకుపోతారో ఏం పాడో అని మాట్లాడుతుర్రు అంతా. చూద్దాం ఏమైతుందో.